చేరవచ్చిన అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొన్ని నిమిషాలు చదవబడినటువంటి కీర్తన గ్రంథము 40:8 చదువుతున్నాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఇక్కడ దావీదు తను మాట్లాడుతూ కీర్తనలు రాస్తూ ఏమంటున్నాడంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. హల్లెలూయా. ఆంతర్యం అంటే హృదయం, అంతరంగం, హృదయం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. వాక్యం, ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యం, అంతర్యం అంటే హృదయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అంటే దేవుని వాక్యము ఆయన హృదయములో ఉంది అని చెప్తున్నాడు. దేవుని వాక్యము ఆయన హృదయంలో ఉందంట. దేవుని వాక్యము హృదయంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఖచ్చితంగా జరిగిస్తాం. దేవుడు కోరుకున్నదని మనం జరిగిస్తాం. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు ఈరోజు చాలా మంది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మాకు వాక్యం కోరుకోవడం లేదు అనుకుంటున్నారు, బాధ కూడా పడుతున్నారు. ఎప్పుడు బాధపడేది? హలో, మాకు వాక్యం గుర్తున్నట్లేదు బాధపడేది ఎప్పుడు? దైవ సేవకులు, వాక్యం చెప్పే దైవ సేవకులు పోయిన వారం ఏం వాక్యం చెప్పాము, లేకపోతే ఫలానా వాక్యము ఎక్కడుంది, ఫలానా విషయం బైబిల్లో ఎక్కడుందని అడిగినప్పుడు అబ్బా పెట్టుకోలేకపోతున్నాను వాక్యాన్ని అని బాధపడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకుంటామో, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అన్ని విషయాల్లో మనకు వేరే. హల్లెలూయా. ఎందుకంటే ఏ సమయానికి మనకు ఏ వాక్యం కావాలో దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఆదివారం చర్చికి వస్తున్నాం, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? మీతో మాట్లాడతాడు. ఇక్కడ నిలబడుకున్న నాతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, ఆయన వాక్యం అంట 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి వాడి గల కట్టోకంటూ మొదలైందంట. సామాన్యమైనది కాదు దేవుని వాక్యం. ఆ వాక్యము మన హృదయంలో ఉంటే, ఆ వాక్యము మన హృదయంలో ఉంటే అంటే ఎప్పుడైతే గుర్తుండట్లేదు అని బాధపడు. గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదు అంటే గుర్తు పెట్టుకోవట్లేదు కాబట్టి. ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు అంటే ఆసక్తిగా వినట్లేదు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆసక్తిగా వినట్లేదు కాబట్టి. ఆసక్తిగా వింటే ఖచ్చితంగా గుర్తుంటుంది.
దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మోషే ఏం చెప్పాడు? మీ ఇంటి గుమ్మములకును దారబంధములకును ఇంకా మీ చేతి మణికట్టులకును మీ నుదుట మాసికము వలె, హల్లెలూయా, దేవుని వాక్యాన్ని రాసుకోండి, అతికించుకోండి, చేతులు కట్టుకోండి అని చెప్పాడు. ఎందుకంటే అట్టయినా దేవుని వాక్యం హృదయంలో ఉంటుంది. ఉంటుందంటే ఎలా ఉంటుంది? ఒక దాన్ని పదే 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 మనం చూస్తున్నప్పుడు అది ఖచ్చితంగా మనకు గుర్తుండిపోద్ది. ఒక మాట వచ్చిందంటే అది వినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అది వినేటప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలనిపిస్తుంది. సహజంగా ఆ పాటని వింటూ 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 ఉండగా క్రమేపీ నేర్చుకోకుండా ఆ పాట మనకు వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి మామూలుగా అది నేను పాట పనిగా నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా చెప్పి నా పాట చెప్పట్లేదు నేను. హల్లెలూయా. నేను పాడిన ఆ 2-3 పాటలు వింటూ వింటూ నేర్చుకున్నావే. అది పనిగా కూర్చొని ఈ పాట నేను నేర్చుకోవాలా అని కూర్చొని సాధన చేసి నేర్చుకున్నాను పాట. హల్లెలూయా. ఎందుకంటే అలా నేర్చుకోవడం కూడా నాకు రాదు. పాట పాడడం నాకు రాదు. కానీ ఈరోజు నేను కనీసం ఒక 10 పాటలు పాడగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పాట కూడా నేను అది పనిగా కూర్చొని నేర్చుకున్నాను కాదు. మీరు పాడుతుంటేనో లేకపోతే మైకులో వస్తుంటేనో విని 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 అప్పుడు అది చూస్తా పాడుతూ ఉంటే అది ఎలా పాడాలన్న సంగతి తెలిసిపోతూ ఉంటుంది. హల్లెలూయా. సో ఒకదాన్ని పదే పదే చూడడం వల్ల అది మనకు గుర్తుండిపోతుంది. ఒకదాన్ని పదే పదే వినడం వల్ల అది మనకు గుర్తుండిపోతుంది. అయితే వినుటలో ఆసక్తి ఉండాలా, చూసేదాకా కూడా ఆసక్తి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా లోపల ఉన్నది. నీ ధర్మశాస్త్రం, నీ వాక్యము నా లోపల ఉంది. ఎలా వచ్చింది? లోపలికి ఎలా పోయింది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. లోపలికి ఎలా పోయింది? ఆయన తిన్నాడు. ఆయన ఏం చేశాడు? తిన్నాడు. తినడానికి వాక్యాన్ని తినడానికి తినాలి. వాక్యాన్ని తిన్నప్పుడే అది లోపల ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇది ఒక పుస్తకం ఇచ్చి 40
చెప్పేయగలుగుతారు చూసేవాళ్ళు, మొత్తం చెప్పేయగలుగుతారు. ఒక్క రౌండ్ కూడా బాగాలేదు. కొంతమంది చూడండి, సినిమా చూసేసి వచ్చారంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సినిమా చూసేసి వచ్చారంటే ఇక వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని పిలిచి ఆ స్టోరీ చెప్తానే ఉంటారు. దూసిపోయి వాళ్ళు కానీ రెండోసారి సినిమా చూడడానికి కూర్చున్నారంటే ఇంకా చూసేవాడికి లేచి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత ఏం జరగదు చెప్పేస్తుంటాడు పక్కన చేసి, హల్లెలూయా, తర్వాత ఏం జరగదు మొత్తం ఏడు చెప్పేస్తాడు, ముందుగానే చెప్పేస్తాడు. ఇసుకొచ్చేస్తుంది. మామూలుగా సహజంగా మనం సినిమాలు చూసేటప్పుడు ఎప్పుడు హలో అంటే ఇప్పుడు చూడటం లేదని అనుకున్నారు చాలా లోపల అంతర్యంలో ఉన్న మాట చెప్తున్నా. అంటే ఇప్పుడు చూడటం లేదని హల్లెలూయా. మనం సినిమాలు చూసేటప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో చూస్తూ ఉంటాం. మామూలుగా సహజంగా పక్కన ముందుగా కూర్చున్న వాళ్ళు చూసిన వాళ్ళు కానీ కూర్చొని ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, తప్ప చెప్పేస్తుంటారు. ఒకనొక టయానికి విసుగొచ్చేస్తారు, వాళ్ళ మీద సీరియస్ అయిపోతారు. నేను చూస్తున్నాం కదా, ఒక్కొక్కసారి టెన్షన్, తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే అడిగేస్తారు. కొంతమందికి టెన్షన్ ఏంటంటే వస్తుంది నెక్స్ట్. ఒక సినిమా ఉంటే ఎంతసేపు ఉంటుంది, 2 గంటలు లేకపోతే 2.5 గంట, అంతే కదా సహజంగా. హల్లెలూయా. ఈ 2.5 గంటలోనే 5 నిమిషాలు ఓపిక పడలేక తర్వాత ఏం జరగదా అడుగుతూ ఉంటారు కొంతమంది. అవన్నీ గుర్తుంటాయి మనకు. సీరియల్స్ గుర్తుంటాయి, సినిమాలు గుర్తుంటాయి, ఎప్పుడెప్పుడో చూసిన భాగాలు గుర్తుంటాయి, ఎప్పుడెప్పుడో విన్న బొర్ర కథలు గుర్తుంటాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆడాడున్న ఈదులో కచ్చేస్తున్నారంటే మన పేట మనమే ఎందుకోపోతాం కానీ ఏదైనా ఎందుకో కూర్చోనాటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ప్రార్థన అంటే సాపేసిందా కూర్చోం, నిలబడుకొనే ఉంటాం, సాపేస్తే కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదా. ప్రార్థన ఇప్పుడు సువార్త అన్నాము, సువార్త కానీ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. వచ్చేసారు ఒక 2 విశ్వాసాలు వచ్చారు అనుకోండి, ఆ పక్కన నిలబడుకోండి. ఎందుకంటే సాపేస్తే అప్పుడు కూర్చుంటాం, పట్టేస్తే అప్పుడు కూర్చుంటాం అని చెప్పి నిలబడుకొని చూస్తూ ఉంటారు. కానీ కథ లేకపోతే ఏ సర్కస్ మన విలేజ్ లో జరుగుతూ ఉంటే వెళ్ళి కూర్చొని అది పనిగా మొత్తం చూసి ఆ రోజు రాని వాళ్ళకి, ఆ రోజు చూడని వాళ్ళకి మొత్తం ఏం చేస్తాం, చెప్పేస్తూ ఉంటాం. కానీ వాక్యం గుర్తున్నట్లేదు. చాలా 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 భయంకరమైనటువంటి పరిస్థితి. చాలా 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 భయంకరమైన పరిస్థితి ఏంటంటే మనకు వాక్యం గుర్తుండకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితిగా మనం పరిగణించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మాత్రం మనం గుర్తుండకుండా ఏదన్నా వాక్యం మాత్రం మనం గుర్తుండకుండా ఏ విషయాలు గుర్తుంటాయి, ఏ విషయాలు జరిగిపోయినట్టువి, అయిపోయినట్టువి, కొన్ని సంవత్సరాలు గడిపినట్టు కూడా. హలో, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినట్టు కూడా మనకు గుర్తుంటాయి. ఆ రోజు కూడా అన్న మాట అప్పుడప్పుడు తెలుసుకుంటే అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ రోజు అన్న మాట, ఆ రోజు అతడు అన్న మాట అని చెప్పి ఏదో మాటలు గుర్తు పెట్టుకొని కక్ష సాధించడానికి వాటిని మనం గుర్తు పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అంటే ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం కానీ మనలో ఉంటే
శాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మన హృదయంలో, మన అంతర్యంలో ఉంటే జరిగేది ఏంటంటే 119వ కీర్తన 11వ వచనం చదువు. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం మన అంతర్యంలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన లోపల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదా, దేవుని వాక్యము మనలో ఉంటే మనము పాపములో పడకుండా తప్పించే వాక్యం అది. హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నాను, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు ఎన్ని గంటలు కొనుక్కోవట్లేదు, ఎందుకంటే సమయం సరిపోవట్లేదు. 8 గంటలు కొనుక్కోవడం కొడుకునే సరిపోవడం ఉదయాన్నే 6 గంటలు
కనుక చాలా కష్టంగా, చాలా బాధగా, చాలా ఇబ్బందికరంగా హల్లెలూయా. వాక్యం స్టార్ట్ అయ్యి ఒక అరగంట దాటిందంటే ఆ నుంచి ఇంకా టైం చూసుకోవాలి. ఎంతైంది, ఎంత ఎంతైంది, ఎంత మనం టైం చూసుకుంటా ఉంటే టైం అవ్వదు. హల్లెలూయా. మనం టైం చూసుకుంటా ఉంటే టైము అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఎప్పుడైతే మనం దయాన్ని అంటే మనం చూసే ఆ వాక్యం లేకపోతే ఆ మొబైల్ పక్కన పెట్టేస్తామో, పక్కన పెట్టేయమంటే మొబైల్ పక్కన పెడతాం, టైం యాడ్ అవుతుంది. అసలు అవుతుంది, మొబైల్ ఎట్లా ఉంటుంది. కానీ ఆ దయాన్ని చూడకుండా ఎప్పుడైతే మనం ఆగిపోతాం గంటలు గంటలు గడిచిపోతాయి. హల్లెలూయా. గంటలు గంటలు గడిచిపోతాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చాలా కష్టంగా మనం తీసుకుంటున్నాం. ఆ కష్టంగా తీసుకోవడం వల్ల అది లోపల ఏం చేయలేకపోతుంది, నిలబడలేదు. దేవుని వాక్యం ఎందుకు ఆనందిస్తే నివారణం ఆనందించాలంటే ఖచ్చితంగా పిచ్చి పట్టాల్సిందే. ఏ పిచ్చి? యేసయ్య పిచ్చి. హల్లెలూయా. యేసయ్య పిచ్చి పట్టాలా? దివారాత్రము దేవుని వాక్యమును మనం ఆనందించాలి అంటే యేసయ్య పిచ్చి పట్టాలా? ఇది చాలా మంది మన సమాజంలో చూస్తే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎందుకు పిచ్చోళ్ళు అయిపోయారు? ప్రేమించి 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 అవతలకి రెస్పాన్స్ లేకపోవడం పిచ్చోళ్ళు అయిపోయారు. హల్లెలూయా. అది చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పిచ్చి పట్టాలంటే మామూలు విషయమా? యేసయ్య పిచ్చి పట్టాలంటే యేసయ్యను అంతగా మనం ప్రేమించాలా? యేసయ్య వాక్యము. హల్లెలూయా. వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడు దివారాత్రము దాని యందు ఆనందించు వారిపై ఉంటాము. దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ధర్మశాస్త్రములందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలంలో ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టువలే అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు కొట్టువలే ఉండును. కాబట్టి న్యాయమూర్తుల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను పిలవలేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం ఆనందించాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, నిలబడాలి, నిలబెట్టుకోగలగాలి. అలా ఉంచుకోకపోతే, అలా నిలబెట్టుకోకపోతే, అలా నిలబెట్టుకోగలగకపోతే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుని వాక్యం మన హృదయంలో ఉండట్లేదు? ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం? ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు అసలు విషయానికి మనం వస్తున్నాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం. త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తువాని గురించినటువంటి ఉపమానంలో మొట్టమొదట త్రోవ పక్కన పడ్డ విత్తనాల గురించి. హల్లెలూయా. త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వారు వింటారంట. ఏం చేస్తారంట? వింటారంట.
వింటారు, వాక్యాన్ని కూడా లాక్లించుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. కానీ వాళ్ళెక్కడ వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అలా విశ్వాసం వచ్చి వాళ్ళు నమ్మి ఎక్కడ రక్షించబడతారో అని అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి! అపవాది వచ్చి లోపల నుండి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అంటే ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యము గుర్తుండని ప్రతి ఒక్కరి హృదయంలో నుంచి అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా. వాక్యము నాకు గుర్తుండట్లేదు అంటే అర్థం చేసుకోండి, మిగతావన్నీ గుర్తున్నాయి. ఏది గుర్తుండకపోతే పోనీ మతి స్థిమితం లేదులే, ఏం లేదు, మతి స్థిమితం లేదు, తనకి సరైనటువంటి స్థితి లేదు, తను ఇప్పుడు చెప్పింది మళ్ళీ మర్చిపోతుంది, గుర్తుపెట్టుకోలేదు అనుకుంటే హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. నా జోబీలో ఉన్న 500 వేయి అంటే జోబీలో 500 ఉన్నాయని తెలుసు, 500 ఆడింది 400 కదా. ఈ మాట ఎవరు అంటారు? ఎత్తుకున్నావు. హల్లెలూయా. ఆ లెక్కలు మాత్రం కరెక్ట్గా గుర్తున్నాయి. జోబీలో ఎంత పెట్టుకున్నామో తెలుసు, ఎంత తీసుకున్నామో తెలుసు. ఒక్క 10 రూపాయలు మిస్ అయినా కూడా ఎంత బాధపడతాం. ఒక్క 10 రూపాయలు కనబడకపోతే అరమ అంతా చక్కెర బక్కర చేసేస్తామే. హల్లెలూయా. ఒరే ఆ 10 రూపాయలు ఆడ మర్చిపోయినట్లు అనుకోవచ్చుగా. కానీ కోట్ల విలువ చేసే వాక్యాన్ని మాత్రం హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాము. కారణం వాడికి అవకాశం ఇస్తున్నాము, అపవాదికి అవకాశం ఇస్తున్నాం. వాడు వచ్చాక హృదయంలో ఉన్న వాక్యాన్ని మరి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడంట. ఎంత భయంకరమైన సంగతి ప్రియమైన దేవుని పెట్టాడు. వాడు మన దగ్గరికి రావడమే ఎక్కువ, లోపలుండే వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అంటే, మొట్టమొదటి మనం చూసాం, దేవుని చిత్తం మనం జరిగించాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. 40వ కీర్తనలో చూశాక 8వ వచనంలో హల్లెలూయా. దేవా నీ చిత్తము నేను నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని వాక్యం మనలో ఉండాలా. దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుదాం. రెండోదిగా మనం చూసాం, దేవుని వాక్యం మనలో ఉంటే పాపము చేయకుండా మనం ఉంటామంట. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సో దేవుని చిత్తము నెరవేర్చడం అన్నా, పాపము చేయకపోవడం అన్నా సాతానుడికి చాలా చాలా ఇబ్బంది. వాడికి చాలా ఇబ్బంది. హల్లెలూయా. ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. అలా ఉంటే ఒప్పుకుంటాడు అయ్యుడు. వాక్యం మనలో పెట్టుకొని నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మనం పెరగతా ఉంటే, ఫలాలు ఇస్తూ ఉంటే వాడికి ఎలా ఉంటుంది? ఒప్పుకోడు కదా. అందుకే వాడు ఏం చేస్తాడంటే అవకాశాన్ని చూసి, అదును చూసి హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా వాడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే వాడికి అవకాశం ఇస్తున్నాము. ఊరికే రాడు కదా, వాడు రాలేడు, మన దగ్గర కూడా రాలేడు. కానీ లోపలికి వెళ్ళి వాక్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు అంటే ఎంత అవకాశం వాడికి దొరుకుతుందో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ అదే త్రోవ పక్కన పడిన వారు ఎవరనగా వాక్యాన్ని విన్నట్టుకేమో వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండాలని అపవాదు వచ్చి వారి హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. రెండోది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23-24. ఎవడైనను వాక్యమును వినువాడైంది దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ మహమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెత్తివాడు వెంటనే మరిచిపోవును. హల్లెలూయా. చూడండి, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ విషయాలు, మీకు గుర్తుందో లేదు. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించకపోతే అంట, వాక్యాన్ని విని ఆ వాక్య అనుగుణంగా నడుచుకోకపోతే అంట, అతనిలో తన సహజ ముఖాన్ని చూసుకుని వాని వలె ఉన్నాడంట. అంటే వినడానికేమో వాక్యాన్ని వింటున్నా, కానీ వాక్యానుసారంగా నడుచుకోకపోవడం వల్ల అపవాదికి అవకాశం దొరుకుతుంది. వాడు ఇమ్మీడియట్లీ వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ వాక్యం నీ దగ్గర ఉంటే వృధా అని వాడికి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థంలో సహజ ముఖాన్ని చూసుకున్న వాడిని పోలి ఉన్నాడంట. అంటే సహజంగా మన అర్థంలో చూసుకున్న తర్వాత అలా అర్థంలో చూసుకున్న పక్కకి తిరగతానే మన ఫేస్ మనం మర్చిపోతాం, మన ముఖం మనకు గుర్తుండదు. మన ముఖాన్ని మనం అర్థంలో తప్ప ఇంకెట్టా కూడా మనం చూసుకోలేము. అర్థంలోనే చూసుకోగలుగుతాం. అర్థంలో మన ముఖాన ఏముందో క్లారిటీగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇలా చూసి ఇలా తిరగగానే మన ముఖాన్ని మనం మర్చిపోతాం. అలా అయిపోయిన వాక్యాన్ని విని దానికి అనుసంధానంగా అనుగుణంగా వాక్యానుసారంగా నడుచుకోలేని వాళ్ళు, అంటే వాక్యం వింటున్నాం కానీ ఇలా తిరగతానే హలో హల్లెలూయా. వాక్యాన్ని వినడానికైతే వినగలుగుతున్నాం కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దాన్ని మర్చిపోతున్నాం. దాన్ని అనుసరించి నడుచుకోలేకపోతున్నాం. అలా జరిగితే వాడి ముఖాన్ని అర్థంలో సహజ ముఖాన్ని చూసుకున్న వాళ్ళ వల్ల పోలి ఉన్నాడు అని ఒకసారి చూసుకొని ఇలా జరగగానే మర్చిపోతున్నారు. ఇదే జరుగుతుంది. సో ఇలాంటి వారిలో అస్సలు వాక్యం ఉండకుండా సాతాను ఏం చేస్తున్నాడు? అపవాది అదును చూసి అవకాశం చూసి వారి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! వాక్యాన్ని విని వాక్య అనుసారంగా మనం నడుచుకోగలిగితే వాడు మన జోలికి వచ్చే అవకాశమే లేదు. వాక్య ప్రకారం మనం నడుచుకోగలిగితే వాడు మన స్థాయి కూడా చూడలేడు. అంతే, వాడు మన వైపు కూడా తిరగలేడు. వినుమంటుకు విన్నవారుగా ఉండి దాన్ని అనుసారంలోకి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దాని ప్రకారం నడుచుకోలేని వారు అయితే అలాంటి వారు అని దేవుడు తెలియజేస్తాం. చూడండి, సామెతలు 1:24 20 అర్థాలు. సామెతలు 1:24. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం. అందరూ కూడా చూడండి. నేను పిలువగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసి వేసింది. నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిలవగా మీరు
వినకపోతిరి. దేవుడికి భయం కలుగునుగా. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఆ బాధ ఎలా చెప్తున్నాడండి? నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నా చేయి చాచినప్పుడు మీరు లక్ష్య పెట్టలేదు, నా బోధన మీరు తోసేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నా బోధన మీరు తోసేశారు, నన్ను మీరు లక్ష్య పెట్టలేదు, నన్ను మీరు లెక్క చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా జరిగినప్పుడు దేవుని వాక్యములో ఎలా నిలబడతారు? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, చివరగా జకర్యా 7:12. జకర్యా 7:12. జకర్యా గ్రంథము 7:12 చదువుకుందాం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను పురవిందుము వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏనగా ధర్మశాస్త్రమును తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండా, హల్లెలూయా, దేవుడు చెప్పేటప్పుడు, దేవుని వాక్యం వినబడేటప్పుడు, దేవుని మాటలు వినబడేటప్పుడు వినకుండా త్రోసివేస్తే దేవుని ఉగ్రత వస్తుందంట. ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది, మహా ఉగ్రత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుని వాక్యం మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే, ఒకటి ఆసక్తి లేదు, రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ దాని కిందే వచ్చేస్తాయి. సో మనము దేవుని వాక్యం పట్ల ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాము? తోసేస్తున్నామంట దేవుని వాక్యాన్ని, తోసేస్తాం, దగ్గరికి రాని వాక్యానుసారంగా మనం నడుచుకోలేకపోతాం, వాక్యాన్ని హృదయంలో మనం ఉంచుకోలేకపోతాం. అందుకే వాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగా వాడు వాక్యాన్ని తీసుకొని వెళ్ళే అంతగా మనం వాడికి అవకాశం ఇస్తున్నాం. అయితే దేవుని వాక్యము కనుక మనలో ఉంటే నంబర్ 1 జరిగేది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తాము. హల్లెలూయా. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట పాపము లేని వారముగా మనం జీవిస్తాము. మూడోది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె దేవుని వాక్యం మనలో ఉంటే, సో ఇలా మనం ఉండడం, ఇలా మనం జీవించడం వాడికి ఇష్టం లేదు కనుక వాడు వచ్చి మన హృదయంలో ఉన్న వాక్యాన్ని నేరుగా ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అలా ఎత్తుకొని వెళ్ళిపోయాడా? ఇవన్నిట్లో మనం ఏ ఒక్క దాంట్లో కూడా మనం రాణించలేము, మనం దేవునికి కనబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా, దేవుని ఎదుట పాపము లేని వారిగా జీవించాలన్నా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటే మామూలు విషయం కాదు. అది ఆశీర్వాదానికి గుర్తు, దీవెనకు గుర్తు, అభివృద్ధికి గుర్తు. ఎక్కడ కూడా దేవుని బిడ్డరా పాటు కూడా పడిపోయే ప్రసక్తే లేదు. అలాంటి దీవెన ఆశీర్వాదం రావాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుడు అతి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమయం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఉందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని, ఎస్ నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నదంటున్నాడు.
దావీదు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉన్నదా. 119 కీర్తన 11లో మనం చదువుకున్నాం, నీ ఎదుట నేను పాపం చేయనుకున్నాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు. ఎవరు ధ్యానిస్తారు? ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలనుకుంటారో వాళ్ళు ధ్యానిస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? మనం పరిశీలించుకుందాం. అలా ఉంటే ఏం జరగదు? నంబర్ 1, దేవుని చిత్తాన్ని మనం చేస్తాం. నంబర్ 2, పాపము లేని వారముగా ఉంటాం. నంబర్ 3, అదుపు లేని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అడ్డు లేని దీవెనలు మనం పొందుతాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ఉంచుకోగలుగుతున్నాం. దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? మనం పరిశీలించాం. అలా లేకపోవడానికి గల కారణం మనం చూసాం. నంబర్ 1, వాడు దుష్టుడు అపవాది వచ్చి హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడంటే వాక్యానుసారంగా, వాక్యం మాత్రం మనం వింటున్నాం కానీ వాక్యానుసారంగా మనం నడుచుకోలేకపోతున్నాం. రెండోది, దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టట్లేదన్న, త్రోసి వేస్తున్నామంట. దేవుని ధర్మశాస్త్రమును ప్రవక్తల ద్వారా ప్రేరేపబడిన మాటలను మనం త్రోసి వేస్తున్నాం. అందుకే వాడు ఎత్తుకోలేకపోయాడు. ఒట్టి వారమే, పనికి మారిన వారమే, ఎందుకు త్వరగానే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని వాక్యం మనలో దేవుని చిత్తాన్ని చేసేవారమే, పాపము లేని వారమే, ఆశీర్వాదం పొందేవారు. ప్రార్థన చేసుకుంటాం. ఎవరు బట్టి వారు ప్రార్థన చేసుకోవాలని విన్న వాక్యాన్ని బట్టి సమయం మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డ ప్రార్థనలో